అది తొక్కేసారని పోతగా చాలా మారిపోయింది. చాలా మారిపోయింది. ఎక్కడప్పుడు ఎవరంటారు డ్రైవర్ ఎక్కడున్నాడు? శుక్రవారం ఉండేవారు వాళ్ళ అబ్బాయి మా చుట్టూ తీసుకెళ్ళిపోయారు. ఆయన శేఖరు గుర్తుపెట్టడానికి వచ్చారు మీకు కదా అబ్బాయి అంగిలి గారు అబ్బాయి అయితే స్టాండ్ అన్న ఒకటి ఉందా? చల్లపల్లి ప్యాలెస్ అండి ఇది. ఈ ఫోటో మా తాతగారిది, శాఖమూరి జగన్మోహన్ రావు గారి నాన్నగారు. అందరికీ కూడా నా నమస్సమాంజలు అర్పించుకుంటూ, మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం ప్రార్థన గీతంతో మొదలు పెడతాం కాబట్టి
ఒక చిన్న గణేష్ ప్రార్థన తెలుసుకుంటాం. సిద్ధి వినాయక పాదనమస్తే, సిద్ధి వినాయక పాదనమస్తే, సకల జనాచిత పూజితం, సకల జనాచిత పూజితం. సిద్ధి వినాయక పాదనమస్తే, శాంత స్వరూపేణ సిద్ధి ప్రదాయకం, శాంత స్వరూపేణ సిద్ధి ప్రదాయకం, సింధూరవనం వక్రతుండం, సిద్ధి వినాయక పాదనమస్తే. మూషికవాహన మోదకహస్తం, మూషికవాహన మోదకహస్తం, జ్ఞానప్రదాయకం గిరిజానందం, జ్ఞానప్రదాయకం గిరిజానందం. సిద్ధి వినాయక పాదనమస్తే, సిద్ధి వినాయక పాదనమస్తే. థ్యాంక్ యూ. వారందరికి కూడా ఒక నిమిషం పాటు అందరూ లేచి నుంచుని ఒక మౌనంగా వారికి స్మరణ చేసుకున్నాం. పుచ్చిరామయ్య వెంకటరమణ గొట్టుపాటి, మా బావ వెంకటనారాయణ గొట్టుపాటి, దయచేసి అందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆరకపూడి శ్రీనివాస్, అగ్గిరాముడు, ప్రెసిడెంట్ లక్ష్మణ కూడా వస్తే స్టేజ్ మీదకి రావాలి. అగ్గిరాముడు,
1079 ఉన్న కారు నెంబర్ ఉన్నటువంటి వారు రెడ్ కారుట కొంచెం దారికి అడ్డంగా ఉన్నట్టు కొంచెం పక్కన పెట్టాలని నేను చెబుతున్నాను. పిచ్చిరామయ్య ఎక్కడుండా రావాలి. లక్షణ నువ్వు కూడా స్టేజ్ మీదకి రావాలి. ధన్యవాదాలు. మురళి, ఎన్నిగంట మురళి. ఈ సమ్మేళనానికి ముఖ్య కారకుడు నా తమ్ముడు వేమూరు రమేష్. అన్న నేనున్నాను, ఖర్చు నేను పెడతాను, చూడండి మీరు అని అంటే దానికి రథసారథిగా మారి మా చంద్రశేఖర్ అంతా భుజాన వేసుకుని ముందుకు నడిపించిన ఇది చంద్రశేఖర్. అలాగే చంద్రశేఖర్ మిత్రులు ఆరెకపూడి శ్రీనివాస్, గొట్టిపాటి వెంకటరమణ, తమ్మాటి వెంకటరమణ, మా బావ వెంకటనారాయణ అందరూ ముందుకు వచ్చి ఎంత సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. గుర్తుకొండ అమర్నాథ్ మోహన్ రావు పేరు. అలాగే మా ఊరిలో శారద, పైకి రావాలి. కాకుండా ఇది పూర్తయిపోతే హలో, ఈ ఆత్మీయ సమ్మేళనం వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్కి, మాకంటే అందరికీ కూడా నమస్కారం. నా పేరు కూర్చోండి ఒకసారి మీరు కాసేపు. అంటే యశోదా మా అమ్మాయి ఆగినే నేను వేమూరి సుబ్బారావు గారి పెట్టినప్పుడు 5వ క్లాస్ వరకే ఉండేది. 5 వరకు చదివినాక 7th వరకు వచ్చింది. ఆ తర్వాత 10th క్లాస్ వరకు వచ్చింది. నల్లపల్లి ఘంటసాలపాలెం వెళ్ళి అక్కడ మా అమ్మమ్మ గారు, అక్కడి నుంచి ఘంటసాల హై స్కూల్లో నేను SSLC వరకు చదువుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్లో పాలిటెక్నిక్ చేశాను. తర్వాత నేను MBSలో జాబ్ చేశాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. రిటైర్డ్ కూడా 15 years అయిపోయింది. మా రెండో అన్నయ్య చదువుకుని ఆయన జాబ్ చేసేవారు. ఆయన సహకారంతో నేను చదువుకోగలిగాను. మా అన్నయ్యలు అందరూ పంతులు గారు, కృష్ణమూర్తి గారు, సంపూర్ణమ్మ గారు మా పక్కిల్లేను. వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి మా పేరెంట్స్ని చదివించమని చాలా ఫోర్స్ చేసి మొత్తానికి మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి చదివించేటట్టు చేశారు. దానికి మా బ్రదర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ టైం చదువుకొచ్చాను. ఈ ఊరితో తాతయ్యతో కన్నాతో అందరితో అనుభవం ఆడుకోవడం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఎల్లగడ్డ చంద్రశేఖరరావు గారు, వాళ్ళ అబ్బాయి వెంకటకృష్ణారావు. ఆయన చంద్రం గారు అంటే మీ అందరికీ పరిచయస్తులు ఈ ఊళ్ళో. నేను రెండో అబ్బాయి కొడుకుని. ఎర్రగడ్డ దుర్గాప్రసాదరావు గారు రిటైర్డ్ మాజూర్ స్కూల్లో కూడా పనిచేశారు. ఆయన రిటైర్డ్ టీచర్. వాళ్ళ చిన్నబ్బాయిని నేను వెంకటేశ్వర ప్రసాద్, నేను BSc చేసి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రాష్ట్రం సూపరింటెండెంట్ గా చేసి రిటైర్డ్ అయ్యాను. రెండో అమ్మాయి
కుసుమ్ కుమారి, వీళ్ళ హస్బెండ్ వేములపల్లి ప్రసాద్ గారు అని ఈ ఊరే, నా క్లాస్మేట్. ఆయన కూడా ఆయన కలం చేశారు. సో మూడో అమ్మాయి యార్లగడ్డ నెక్కపూడి కృష్ణకుమారి, మా బ్రదర్ యార్లగడ్డ రాజేంద్ర ప్రసాద్. ఆయన అనివార్య కారణం వల్ల రాలేకపోయారు, ఆయన వైజాగ్ లో ఉంటారు. ఇంకొక మాకు అక్క కమల్ కుమారి, ఆవిడ హైదరాబాద్ లో ఉండటం కొంచెం ఇబ్బందికరంగా ఉండి రాలేకపోయారు. మా యొక్క చరిత్ర ఇది. యార్లగడ్డ బాబారావు గారు మా బాబాయ్, వాళ్ళకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. యార్లగడ్డ రత్నారావు, వెంకటకృష్ణారావు, అలాగే ఆవిడ సునీల్ కుమారి. వీళ్ళు కూడా రావాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయారు. ధన్యవాదములు. ఇక్కడ ఉంది చంద్రరావు గారు, వారి తండ్రి నాదెల్ల కోటేశ్వరరావు గారు, వాళ్ళ మిస్సెస్ కుమార్ లక్ష్మి, మా అన్నయ్య గారి అబ్బాయి పండు, మా తమ్ముడు గుట్టిపాటి వీరరామయ్య గారు, ఫ్యామిలీ ఇది. సిస్టర్ హలో, మా చెల్లెలు రాజ్యలక్ష్మి, కోటేశ్వర అమ్మాయి, లక్ష్మీపట్నంలో ఉంటుంది. మేము కోటేశ్వర ఫ్యామిలీ. అన్నయ్య పూర్ణచంద్రరావు, విశాఖపట్నంలో వ్యాపారం. మా అక్క కృష్ణకుమారి, మా బావగారు బసవశంకరం గారు. బసవశంకరం గారు బిహెచ్పీలో చేసి రిటైర్ అయ్యారు. పాపకి 2 పిల్లలు, బాబు పాప. బాబు యుఎస్లో ఫార్మసిస్ట్గా ఉంటున్నాడు, పాప కెనడాలో ఆంకాలజిస్ట్గా ఉంటాడు. అలాగే ఇటు వస్తే మా అమ్మమ్మ గారి తరఫున మా మేనమామ గారి పాప కోమలి, మేనమామ గారి కోడలు లక్ష్మి, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కొద్దిగా ఆదివారం కార్యక్రమంలో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశం అందరం కలిసి ఒకసారి అందరూ పరిచయాలు చేసుకుందామనే ఉద్దేశంతో జరుగుతుంది. మా కుటుంబం పెద్ద ఆరేకపూడి సీతారామస్వామి గారు 1937లో ఈ గ్రామానికి వచ్చారు. ఆయనకి 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. 3 రామారావు, 2 అమ్మాయిలు. ఒక ఆవిడ పేరు రాధమ్మ గారు, ఇంకొక ఆవిడ పేరు హైమావతి అమ్మ గారు. 5గురు ఈ గ్రామంలోనే ఉన్నారు. 5గురు సంతానం కూడా ఈ గ్రామంలోనే ఉన్నారు. మొత్తం నా భార్య లావణ్య, నా కుమార్తె దివ్య, నా చెల్లి, నా సోదరి వనజ, మా మేనత్త కూతురు రమ, మా బాబాయ్, మా రామనాథ్ గారు అబ్బాయి ప్రసాద్ గారు, ఆయన పేరు సాయిబాబు గారు, బళ్ళారిలో ఉంటారు. ఇక్కడే ఉండి మొన్నటి వరకు ఉండి ఇక్కడే వెళ్ళారు. మా పెరుమంట తాత గారి అమ్మాయి సుజాత గారు, ఆవిడ పెద్ద అమ్మాయి. వాళ్ళ అబ్బాయి రాలేకపోయారు, ఆయన ఆరోగ్యం బాగోట్లేదు, ఇంచుమించు బెడ్ రీడింగ్లో ఉన్నారు. ఇంకొక అమ్మాయి వేరే చోట ఉన్నారు, ఆవిడ దూరం నుండి రాలేకపోయారు. ఇంతవరకు మా కుటుంబ సభ్యుల వరకు ఇది. మా తాత అక్క కొడుకులు మనవాళ్ళు వాళ్ళు. గుట్టిపాటి వెంకటేశ్వరరావు అబ్బాయి కుర్చి, కుటుంబరావు, గుట్టిపాటి రామకృష్ణ, గుట్టిపాటి కుటుంబరావు, వాళ్ళ అమ్మాయి రాధామాధవి. అంటే మీరు లేదనే ఆలోచనతో గ్రామంలో వాడి శివాలయానికి స్థలం కావాలి, స్థలం దొరకట్లేదు అని అడిగితే మీరందరూ ముందుకు తీసుకెళ్తాను అంటే స్థలానికి ఇబ్బంది లేదు. నాకు రోడ్డు మీద ఒక 56 సెంట్లు ఉంది, దాంట్లో 25 సెంట్లు శివాలయానికి మేము సహకరిస్తామని చెప్పి మేము ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఇంకా ముందరికి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో అందరి సహకారం కావాలి. ఒక్కరి సహకారంతో అవ్వదు. ఒక గుడి, ఒక బడి, ఒక రోడ్డు, ఒక బావి, ఇవన్నీ నలుగురు సహకారంతో చేయగలిగినప్పుడు ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి ముందరికి వెళ్ళగలుగుతుందని నా భావన. అందరూ సహకరిస్తారని ఈ ఉద్దేశంతో నేను ఒక చిన్న విన్నపం చేస్తాను. ఆరేపొడి లావణ్య అని మాట్లాడుతున్నానండి. నేను మాజేరులో పుట్టకపోయినా మాజేరు ఇంటి కోడలైనందుకు నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే మా అబ్బాయి వాళ్ళ ఒక డాక్టర్ చేసుకున్నారు సార్, అదే మా వారు.
అది చాలు నాకు, వాడు ఇంకా 4 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వాడిని అలా చేసాము. అలాగే వాడు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా అమ్మాయి దివ్య, తను BBA చదువుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ చదువుకోపోయినా ఈ ఇంటి కోడలైనందుకు అందరికీ నమస్కారాలు, పాదాలు వందనాలు. నేను ఆరెడ్పూడి వనజాని. మీ అందరికీ పరిచయమే, కొంతమంది గుర్తున్నానో లేనో తెలియదు. మా బ్యాచ్ వాళ్ళందరూ నన్ను గుర్తుపడతారు. నేను 1985లో 10th అయిపోయింది. నేను చాలా బాగా చదువుకునేవాళ్ళం. మా అన్నయ్య నేను ఇద్దరనే. మేము ఆరెడ్పూడి శంకరరావు గారి అమ్మాయి. మా బాబు మా పాప ఇద్దరు కూడా స్టేట్స్ లో ఉన్నారు. ఫస్ట్ లో మా నాన్నగారు బాగా చదివించారు, కానీ ఆడపిల్లల్ని దూరం పంపించి జాబ్ చేయించాలి అంటే భయపడేవారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని మా అన్నయ్య నాకు సపోర్ట్ ఇచ్చి జాబ్ చేయించి నన్ను ఈ రోజు ఈ స్టేజ్ లో నిలబడగలిగాను అంటే మా అన్నయ్యే కారణం. మా పిల్లల్ని కూడా నేను చాలా బాగా చదివించుకున్నాను. బాబు US లో ఉంటాడు, పాప జర్మనీలో ఉంటుంది. మా అన్నయ్య వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో నిలబడ్డానని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. పూర్వ నివాసిత, ప్రస్తుత నివాసిత, అలాగే పూర్వ విద్యార్థులు, ప్రస్తుత ఊర్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు, అలాగే పెద్దలు, పూజనీయులు, గ్రామస్తులు, మన గ్రామం అభివృద్ధిలో పాలు పంచుకున్నటువంటి పెద్దలు, ఎంతో మంది పెద్దలు మరి గ్రామ అభివృద్ధిలో తోడ్పాటును అందించి గ్రామాన్ని అభివృద్ధి పరిచినటువంటి మహనీయులకు పేరు పేరున కూడా ఈ సందర్భంగా నివాళులర్పించుకుంటూ, ఒక దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలన్నా విద్యా విధానం, విద్యా అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుంటుందనేటటువంటి మరి మన పూర్వ నాయకులు, ఎంతోమంది నాయకులు ఉద్ఘాటించినటువంటి విషయాన్ని ఈరోజు ఇంతమంది ఇక్కడ చదువుకుని వేరు వేరు ప్రాంతాలలో చక్కటి మంచి స్థితిలోకి రావటానికి కారణమైనటువంటి మన పాఠశాల విద్యా విధానం, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈనాటి మన కలయికలో వెల్లివిరుస్తూ ఉన్నాయని చెప్పేసి దానికి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చక్కగా నిర్వహించడానికి ముందుగానే మనకి పరిచయ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీం వర్క్ తోటి నా సహచర మిత్రులు, అలాగే నాతో పాటు చదువుకున్నటువంటి నా మిత్రుడు చంద్రశేఖర్, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ చంద్రశేఖర్, అలాగే ఇంకా కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎంతో శ్రమ కోర్చి 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈనాటికి పునీతమై చక్కగా అందరము కూడా ఇక్కడ సమావేశం కావటం అనేటటువంటిది చక్కగా మనం అందరం ఒక చోట సమావేశం కావటానికి ఎంతో శ్రమకూర్చి ప్రతిరోజు కూడా ఫోన్ వాట్సాప్ల్లోనూ, ఫోన్ మెసేజ్ల్లోనూ, అలాగే ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ యొక్క ఉత్తేజితపూరితమైనటువంటి రాతల ద్వారా
మాటల ద్వారా, పరిచయ కార్యక్రమాల ద్వారా మనందరినీ ఎంతో సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి మనందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడికి తీసుకురావటంలో వాళ్ళంతా కూడా చాలా దిగ్విజయమైనటువంటి కృషి సల్పి 2 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చగలిగినటువంటి వారందరికీ కూడా మనందరము కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ ముందు నేను కూడా వాళ్ళకి నా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి శుభాకాంక్షలు. అలాగే చాలా సందర్భాల్లో ఈ కలయిక సమ్మేళనం అనేటటువంటిది ఆలోచిస్తే వివేకానందుడు ఒక సందర్భంలో మాట్లాడినటువంటిది, సమ్మేళనం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వర్షపు చుక్క మన చేతిలో పడితే తాగటానికి పనికొస్తుందంటారు, అదే వర్షపు చుక్క మురుగునీటిలో పడితే పనికి రాకుండా పోతుందంటారు. అలాగే తామరాకు పైన పడితే ముత్యంలాగా మెరుస్తుందంటారు. అదే ఒక ముత్యపు చుక్కలో పడితే అది ఎంతో విలువైనదిగా ఉంటుందని అంటారు. అదే సంధాన మనమంతా కూడా ఈ గొప్పదైనటువంటి మాజేరు గ్రామంలో పుట్టి మనం ఒక ముత్యంలాగా మెరవటానికి కారణమైనటువంటి గొప్పదైన విలేజ్లో మనం అందరము కూడా చదువుకుని సుదీర ప్రాంతాల్లో, అనేక ప్రాంతాలలో మనం మన యొక్క అభివృద్ధిని మరి దిగ్విజయంగా చేస్తూ ఈరోజు ఈ గ్రామానికి రావటం అనేటటువంటిది మనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎంతో మరి మనమందరము అభివృద్ధి చెందటానికి మూల కారణం పుట్టినూరు, ముందుగా తల్లిదండ్రులు, ఆ తర్వాత మనకు చదువు నేర్పినటువంటి గురువులు. మనం అందరి మధ్యలో కూడా ఉన్నాయి. మనం చదువు నేర్చుకునేటప్పుడు మన గురువులు చూపినటువంటి బాట, ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క రోల్ మోడల్గా ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే మనమందరము ఏదో ఒక సందర్భంలో మన మూలాల్లో తాకినటువంటి పరిస్థితి. ఆ మూలాల్లో తాకిన దాంతో ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి మాట ఒక్కొక్క విద్యార్థిలో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు మన అభివృద్ధిలో వెనక కనిపించినటువంటి స్థానంలో ఉన్నటువంటి మన గురువర్యుల యొక్క మాటలు మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేని శిరోధార్యంగా తీసుకుని ఈనాడు మనం ఈ స్థితిలో నిలబడటానికి కారణమైనటువంటి వారందరికీ కూడా ఒక్కసారి తల వంచి నమస్సమాంజలు ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం. మరి మనమందరము గ్రామం ఇప్పుడే ఈ గ్రామం యొక్క గ్రామదర్శిని కార్యక్రమంలో కొంతమంది పెద్దలు మన టీము కలిసి అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడు మనకి అర్థమవుతూ ఉన్నది, గ్రామం అభివృద్ధి చెందించినటువంటి పూర్వ నాయకులే కాకుండా ఇంకా చేయాల్సినటువంటి కూడా చాలా కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దానిలో మనకు అర్థమవుతుంది. కావున మనం ఇందాక పెద్దలు కొంతమంది ఆ గ్రామదర్శనంలో కూడా చెప్పారు, ఎక్కడో ఒక దేవాలయం కావాల్సి ఉంటుంది, శివాలయం కావాల్సి ఉంటుందని. అలాగే ఇంకొక దానిలో కావాల్సినటువంటి ఆఫీసులు కానీ వాటికి కూడా రాబోయే తరాలకు అందించాల్సినటువంటి కొన్ని మౌలిక వసతుల గురించి వివరించడం అనేటటువంటిది జరిగింది. అవి మన పూర్వ విద్యార్థులు, పూర్వ నివాసితులు, ప్రస్తుత నివాసితులు అందరము కలిసి గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో ఈరోజు సమావేశమైనటువంటి అందరము కూడా దానిలో మన చేయూతను అందించడం అనేటటువంటిది ఎంతైనా కూడా సమంజసమని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనం సాధ్యమైనంత వరకు చేయగలిగేటటువంటి దానికి తప్పనిసరిగా చేయూతనిద్దాం, అందరము కలిసి నడుద్దాం అనే దానికి చేయి కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందించడంలో మనం కూడా మన పాత్ర కూడా అవసరం అనేటటువంటిది గుర్తిరగలిసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరి ఈరోజు ఎక్కడెక్కడి నుంచి చాలామంది అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులు, మరి సహచరులు, అలాగే ఒక్కొక్క మరి కుటుంబం ఎంతో, దిస్ ఇస్ ఎ వెరీ గ్రేటెస్ట్ స్వీట్ మూమెంట్. నిజంగా ఇది ఎన్నో రోజులు మనం ఎప్పుడు వస్తుందా 25వ తారీఖు అనేటువంటి వేచి చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి.
మనం పాత మిత్రులకు కలవాలి, పాత మిత్రుల దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ తిరిగాడినటువంటి నడయాడినటువంటి ప్రాంతంలో, మనం చదువుకున్నటువంటి ప్రాంతంలో చిన్నప్పుడు మరి నేర్చుకున్నటువంటి విషయాల గురించి మరొక్కసారి మన మదిలో నెమరు వేసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయం కోసం వేచి చూసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మనం అందరం కూడా మన యొక్క సహచరుల యొక్క మోటివేషనల్ స్పీచెస్ కానివ్వండి, మోటివేషనల్ రైటింగ్స్ కానివ్వండి ఎక్కువగా చూస్తూ ఉన్నాము. రామారావు గారు ఇంకా చాలామంది మిత్రులు రకరకాలైనటువంటి మెసేజ్లు వాళ్ళు పూర్వకాలంలో మరి పెద్దలు చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చినటువంటి సందర్భం ఉన్నది. కావున మనం అందరము ఈరోజు ఇక్కడ సమావేశం కావటానికి మూల కారకులైనటువంటి వీరందరికీ కూడా మరొకసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి గుడిపాటి రామకృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి వారి యొక్క చిన్న సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళిద్దరూ ఇంకో బాబాయ్ కూడా ఉన్నారు. మా నాన్నగారు బ్రహ్మయ్య గారు, మా చిన్న బాబాయ్ ఈయన జగన్మోహన్ రావు. ఈయన బాగా సుపరిచితులందరికీ, సుదీర్ఘకాలం ఇక్కడే ఉన్నారు. ఈయన బుడ్డి గారికి పిలుస్తారు. బెంగాల్లో ఉన్నారు. అలాగే మరి మా మేనత్ గారు అబ్బాయి వీరు వెంకటేశ్వరరావు, మరో మేనత్ గారు అబ్బాయి రమణ గారు అక్కడ ఉన్నారు. తర్వాత భార్గవి, అలాగే మా చింతాతయ్య గారి పిల్లలు వీళ్ళిద్దరు కూడా, ముసలయ్య గారు అంటాం ఆయన్ని, రాఘవయ్య గారు, నారాయణ బాబాయ్. అలా మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నా పేరు వెంకట రామకృష్ణ ప్రసాద్ గొట్టిపాటి. మా ముత్తాత వీరరాఘవయ్య గారు పెట్టారు ఈ ఊళ్ళోనే వెంకట రామకృష్ణ ప్రసాద్ అని. అందరూ రామకృష్ణ ప్రసాద్ గా ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. నేను వృత్తిరీత్యా కొన్నాళ్ళు లెక్చరర్ చేసి 96లో తర్వాత నేను న్యాయవాదిగా ఉన్నాను. సరే కొంత రాజకీయ ప్రవేశంలో కూడా ఉంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు యాదృచ్ఛికంగా పెట్టారో లేదా నిర్వాహకులు ఆలోచించి పెట్టారో కానీ ఒక రథసప్తమి నాడు. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యానికి, ఆనందానికి, చైతన్యానికి ప్రతీక. ఈ రోజు అటువంటి అద్భుతమైనటువంటి మంచి రోజున ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు పూనుకున్నందుకు ముందుగా వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడనే చెప్పారు, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పి కన్న తల్లిని ఏ విధంగా అయితే చూడాలి అని చెప్పి తపన చెందుతూ ఉంటామో, ఎంత వృద్ధులైనప్పటికీ పెద్దవారైనప్పటికీ కూడా కన్న తల్లి పేరును తలవంగానే కళ్ళమటే నీళ్లు తిరుగుతూ ఉంటాయో తల్లిని కోరి లేనటువంటి వాళ్ళకి, అలాగే ఊరిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ఊరు పేరు విన్నా, ఆ ఊరి మట్టి వాసన గురించి మనం తలుచుకున్న అటువంటి ఆనంద బాష్పాలే కళ్ళమటే నీళ్లు కారుతా ఉంటాయని చెప్పి మీ అందరికీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరో కన్న తల్లిని, కన్న ఊరిని మర్చిపోయేటువంటి ప్రయత్నం, సాహసం చేయరు. ఈ రెండే భౌతికంగా, మానసికంగా మనకి అనుబంధంగా ఉంటాయి కాబట్టి. అయితే కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్లో గ్రామాల నుంచి మరి ఈ రోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే పెద్దలు చాలా సార్లు చెప్తా ఉంటారు, గో లెర్న్ ఎర్న్ రిటర్న్. వెళ్ళండి, మరి మీరు నేర్చుకోండి, సంపాదించండి, మళ్ళా రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే ఈ రోజు మనందరము కూడా ఈ గ్రామం నుంచి వెళ్ళాం. నేను ఈ గ్రామంలో 8వ తరగతిలో కొద్ది కాలం మాత్రమే చదువుకున్నాను. అయితే ఇక్కడ పడినటువంటి కష్టాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ధైర్యాన్ని చిన్న వయసులోనే చూశాను. ఉప్పు నీళ్ల మధ్యలో సాహసవంతంగా పనిచేసినటువంటి వైను, అంటే ఉప్పు నీళ్ల మధ్యలోనే ఉంటా, కేవలం ఒక మంచినీటి బాగుంటే మరి దీన్ని పెట్టుకుని నీళ్లు మోసుకుంటా తాగటానికి మంచినీళ్ళకి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అలసట చెందనటువంటి వైనాన్ని ఈ గ్రామం నుంచే నేను చూశాను. అదే విధంగా ఉప్పెనలు వచ్చిన దివిసేమని చుట్టుముట్టి ఎంతో మందిని ఎత్తుకెళ్లిపోయినా, ఎన్నో తుఫాన్లు వచ్చినా ధైర్యంతోనే నమ్ముకున్న నేలపల్లి మధ్య ఉండి మనందరినీ కూడా పెంచి పోషించినటువంటి పూర్వీకుల యొక్క ధైర్యాన్ని ఇక్కడి నుంచే నేర్చుకున్నాను నేను. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా వారు పడినటువంటి కష్టం, వారు నేర్పినటువంటి ధైర్యం, ఈ ఊరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనకి నిరంతరం కూడా మనకు అండగా ఆశీస్సులుగా ఉంటది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ స్థాయిలో ఇన్ని వందల మంది ఎక్కడికో ఇక్కడే చదివి, ఇక్కడే పుట్టి, ఎక్కడికో వెళ్ళి దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు
సాధించి మాది కొత్త మాజేరు గ్రామం అని చెప్పి ఇది ఒక వలస గ్రామం. ఇందాక చెప్పారు, ఇది ఒక దీవిగా ఏర్పడి ద్వీపంగా ఉండి జీవించడానికి పట్ట చేత పెట్టుకుని వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకున్నటువంటి ఈ గ్రామం మా గ్రామం అని చెప్పి సగర్వంగా తలెత్తుకు తిరిగే విధంగా మనకి ఆ స్ఫూర్తినిచ్చినటువంటి ఈ గ్రామం గాని, ఈ గ్రామం నుంచి నేర్చుకుని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త మాజేరు గ్రామస్తులు ఫలానా వాళ్ళు అని చెప్పుకునే విధంగా క్రమశిక్షణతో ఉన్నటువంటి ఈ గ్రామం నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నటువంటిది కానీ మనందరం కూడా అన్ని గ్రామాల వారికి ఆదర్శవంతమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సుదీర్ఘ కాలం నేను ప్రయాణం చేసినటువంటి క్రమంలో స్థానికత కానీ మన మనుషులు అనేటువంటి వారు కానీ అనుబంధాలు కానీ ఎంత ప్రభావం చూపిస్తాయో తెలిసినటువంటి వ్యక్తిని నేను. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి, ఒకరే ఒకరు పరిచయంతో పాటు సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి ఇందాక రెడ్డి గారు చెప్పారు వారు. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం సమ్మేళనం అంటే ప్రతి ఒక్కరు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు మరి ఎప్పుడు కూడా మన మధ్య తారతమ్యాలు లేవు, కులమత భేదాలు లేవు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఆదరించేటువంటి వ్యక్తులను చూశాను. అందుకనే ఇందాక దానిలో ప్రకటించినట్టుగా వారు కోరారు, కొన్ని ఇక్కడ అవసరాలు ఉన్నాయని చెప్పారు. సరే, ఆ అవసరాల్లో ప్రత్యేకించి ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఈ రోజు కంప్యూటర్ కావాలని చెప్పి కోరటం జరిగింది. హెడ్ మాస్టర్ గారు, మా తాతగారు, మా నాయనమ్మ గారి పేరు మీదుగా దానికి ఒక కంప్యూటర్ నేను ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మరి ముఖ్యమైనది కూడా గ్రామానికి శ్మశానం లేదని కూడా అన్నారు. గ్రామస్తుల్లో ముఖ్యులు ఎవరైనా కమిటీగా ఏర్పడితే దానికి కావలసినటువంటి నా వంతు సహాయ సహకారాన్ని చేస్తాను. నాకున్నటువంటి పరిచయాలతో ఈ గ్రామంలో కావలసినటువంటి వాటికి ఎవరైనా సరే నా దగ్గరికి కొన్నిసార్లు వచ్చి కలిసి మాట్లాడేటువంటి సందర్భాల్లో నాకున్నటువంటి పని రీత్యా గాని, వృత్తి రీత్యా ఉండేటువంటి అడావుడి రీత్యా కొన్నిసార్లు మనం వారికి 1-2 సార్లు చెప్తే ఆ పని పూర్తి అవ్వకపోవచ్చు. దయచేసి ఎవరైనా ఇంకా కావాలనుకుంటే మన ఎంపీ లైన్స్ నుంచో ఇంకో దగ్గర నుంచో కూడా కొంత డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒక ఎంపీ గారి దగ్గర నుంచి, రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, ఇందాక చూశాను కనకమేడల రవీంద్ర గారు కూడా ఇక్కడ పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని వారి యొక్క నిధుల నుంచి కేటాయించిన సందర్భం. అట్లా రాజ్యసభ సభ్యుల నుంచి కూడా మనం కొన్ని నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ పరిచయాల ద్వారా ఈ గ్రామం యొక్క అభివృద్ధికి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా కూడా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజు ఒక సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏ అవసరమైనా ఈ గ్రామవాసిగా, ఈ గ్రామం పూర్వీకుడు, మా పూర్వ తాతల యొక్క ఈ గ్రామం యొక్క దీనిగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్న నిర్వాహకులు గ్రామ అభివృద్ధి కూడా అదే విధమైనటువంటి ఒక స్ఫూర్తిని తీసుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే నేను ఏదో ఒక మాటని వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని కాదు. అది నా గురించి తెలిసిన చాలా మందికి తెలుసు. ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా 100కు 100% పూర్తయ్యే విధంగా దాని మీద పనిచేస్తాను. కాబట్టి ఏదో నాయకులు వచ్చేది వెళ్ళిపోయేది మాట్లాడేది అని కాకుండా ప్రత్యేకించి నా గ్రామానికి సంబంధించిన అంశం కాబట్టి మీరు ఎవరైనా సరే ఇనిషియేట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ పనిని త్వరితగతిన పూర్తయ్యేదానికి నా వంతు నేను సహాయ సహకారాలని చాలా త్వరితగతిన పూర్తయ్యేదానికి కూడా నేను ప్రయత్నం కాదు, ఖచ్చితంగా పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ సార్. కానీ సాగరెవ్వల ఈరోజు కష్టపడి ఆర్గనైజేషన్ ఇంత గ్రాండ్గా చేశారంటే ఇవాళ పూర్తి సంతృప్తిగా ఉండాలి. అయిపోయింది, గ్రామానికి చేయాల్సిందంతా అయిపోయింది, ఇవాళ చేసేది కూడా అయిపోతుంది. కాబట్టి మీ అందరూ ఈ గ్రామ ప్రజలు చాలా అరుదైన ప్రజలు. ఈ గ్రామం ఒక లంకలాగా వచ్చి ఒకరొకరు వచ్చి ఏర్పడి ఇల్లు కట్టుకుని స్థానాలు ఏర్పరచుకుని కులము, మతము, భేదం ఏ ఊళ్ళోనూ ఘోరంగా ఈ ఊళ్ళో కులము, మతం అనేది లేదు. అందరూ ఒకటే, ఏ కులమైనా ఒకటే అని అంత ఆత్మీయంగా పెరిగాము. నాకు 82 సంవత్సరాలు. 82 సంవత్సరాలంటే నేను ఇక్కడ 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. కృష్ణమూర్తి గారు నా ఆయన. ఈ ఊరికి ఎడ్యుకేషన్ మెయిన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం
మాజేటి రామచంద్రరావు గారు, మీరు ఒప్పుకుపోయిన మాజేటి రామచంద్రరావు గారు ఆ రోజుల్లో 1940s లో లైబ్రరీ పెట్టి డ్రామాలు వేసి ఒక హాల్ కట్టించారు. ఆయన ఎవరిని నా దగ్గరికి వెళ్తా భయపడేవాళ్ళు. అనగా మేము వెళ్ళాము, నా దగ్గర కూర్చొని పుస్తకాలు తెలుసుకుని చదువుకుంటారా అనేవాళ్ళు. తగిలించాడు, చదువుకుంటారా, లైబ్రరీ పుస్తకాలు చదువుకోండి అనేవాడు. మా అన్న వెళ్ళేవాడు, నేను వెళ్ళేవాడిని. మిగిలినంటే అంత లేదు. రామచంద్రరావు గారు ఫౌండేషన్ రుచికేసి ఫౌండేషన్ ఈ మాజేరు నేలని మాజేరుని ఎడ్యుకేటెడ్ గా చేయడానికి కారణకుడు మాజేరు రామచంద్రరావు గారు. దాని తర్వాత ఆయన ఎన్నో చేశారు కార్యక్రమాలు. కనపడేవాడు గారు మాట్లాడేవాడు, వెళ్తే భయపడేవాడు, ఆయనతో మాట్లాడతారు. అక్కడి నుంచి వచ్చింది 1942లో మేము ఇచ్చాం. మా తాతగారు కొల్లూరు సుబ్బయ్య గారు, అంతకుముందు 1935లో పుల్లయ్య గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఆయన తర్వాత మేము వచ్చాం 1942లో. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు తుఫాను కూడా వచ్చింది. మీకు తెలియదు అనుకోండి. మాజేరికి ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే వాస్తుగా గొప్ప ఊరిది. ఉండేరు ఈశాన్యం నుంచి సముద్రంలో కలుస్తుంది. ఇది ఏ తుఫాను వచ్చినా ఏది వచ్చినా, నేను 3 తుఫాన్లు చూశాను, 4 తుఫాన్లు చూసా. ఎప్పుడు మన ఊరికి ఇబ్బంది కలగల. పెద్ద టైడల్ వేవ్ వచ్చినప్పుడే ఊళ్ళో నీళ్ళు రాలా. అట్లా వెళ్ళిపోయింది, పక్క నుంచి వెళ్ళిపోయింది. గుండేరు దాటి రాలా. గుండేరు మనకి మన ఊరిని కాపాడేది ఆ గుండేరు. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాక 1945లో అయిపోయింది. 1947కి వచ్చినాక కొంత డెవలప్మెంట్, పెద్ద రైతులు కొంతమంది ఊళ్ళో కూడా శ్రమ అయ్యారు. రజకులు, ఒక మంగళ్ళు, వీళ్ళంతా ఊళ్ళో స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పుల్లయ్య గారు పుల్లయ్య గారు చేత పుల్లయ్య గారు, గొట్టుపాటి సుబ్బయ్య గారు గొట్టుపాటి సుబ్బయ్య గారు, మా నాన్నలు మా తాతలు చేసింది వేరు. మా మేనమావులు ఉండేవాళ్ళు 3. కొల్లూరు నాగేశ్వరరావు గారు, కొల్లూరు వెంకటేశ్వరరావు గారు, కొల్లూరు కోటేశ్వరరావు గారు. వీళ్ళు పాటి పట్టుకోవాలంటే రామచంద్రరావు గారి ఇంట్లో ఒక విగ్రహం దొరికింది, శ్రీకృష్ణుడి విగ్రహం. అది తీసుకొచ్చి రాజచెట్టు కింద పెట్టి దాన్ని మెల్లిగా తీసుకొచ్చి ఇక్కడ యువకుడ పెట్టి చిన్న గుడి కట్టారు. అది రామచంద్రరావు గారి దొడ్లో దొరికింది. అది అక్కడి నుంచి వచ్చి ఆ గుడిని మళ్ళీ డిస్మాండిల్ చేసి 2 years బ్యాక్ నేను గుడి కట్టాను. అది భక్తుల సహకారంతో అని అంటున్నా. నేను కట్టాను అంటారా? భక్తుల సహకారంతో ఆ గుడిని నిలబెట్టాం. ఇవాళ వినాయకుడి గుడి, ఆ గుడి అయిపోయింది. ఒక శివాలయం కావాలి ఊరికి. ఆ శివాలయం కూడా వచ్చి సంపూర్తిగా దేవుళ్ళందరూ ఊళ్ళో ఉండండి, మనకు కాపాడుతుంది, ఎక్కడికి పోదు. ప్రస్తుతం మా కుటుంబానికి ఎవరున్నారు మా పిల్లలు? నాకు 4 ఆడపిల్లలమ్మా. నేను ఇక్కడి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదివాను. బందర్లో, తలపల్లిలో, మాజేరులో. అక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళి మిలిటరీ ఎయిర్ ఫోర్స్లో చేరి 20 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో పనిచేసి మళ్ళీ వచ్చి హైదరాబాద్లో 10 ఏళ్ళు పనిచేసి 4 పిల్లల పెళ్లి చేసి అన్ని అయిపోయి 4 పిల్లలు పెళ్లి చేశాను. అక్కడ సినిమాలో సంపాదించింది. కానీ ఏదైనా కానివ్వండి, ఎట్లా కూడా చేశా కుశేరులాగా. నా ప్రాంత కుశేరుతో కాబట్టి అంత గొప్పతనం అది లేదు. మళ్ళీ ఊరు రావాలి, పుట్టినూరు రావాలి అని ఉద్దేశంతో ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చినప్పుడు నాకు ఏం లేదు. అంత పిల్లలు పెళ్లి చేసి అన్ని చేసి వచ్చా. అక్కడ ఏదో స్థలం అంటే అమ్మకి వచ్చినాక మన తర్వాత పొలాలు ఉన్నాం. మళ్ళీ ఇల్లు కట్టు అన్ని చేసి స్థిరపడ్డాం. ఇక్కడ 15 ఏళ్ళు ఈ ఊరు వచ్చినాను. ఈ ఊరే నాది 1945 నుంచి ఈ ఊళ్ళో ఉన్నా. ఈ ఊళ్ళో వ్యవసాయం కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు బ్రేక్ చేయాలి, వ్యవసాయం బ్రేక్ చేయాలి. మేము బ్రేక్ అయ్యాం కానీ వ్యవసాయం బ్రేక్ చేయాలి. వ్యవసాయం ఆ రోజు నుంచి ఈ రోజుకి నడుపుతాను. మా 4 ముగ్గురు అన్నదమ్ములు మా నాన్నకి. మా పెద్దమ్మ మాటలు నాగయ్యారు. ఆయన తుమ్మలవారి కుటుంబం అంటే ఈయన మా అల్లుడు. తుమ్మలవారి కుటుంబం అంటే ఇది మా బాబా గారి అమ్మాయి. అది మా బాబా గారు నివాసితులు, విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, పూర్వ నివాసితులు, అలాగే వివిధ ప్రాంతాల్లో స్థిరపడి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేసినటువంటి ఈ కమిటీ వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం ఎక్కడున్నా సరే మనం పుట్టి పెరిగినటువంటి గ్రామాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి ఈ గ్రామాన్ని సందర్శించాలని ఇప్పుడు మేము కలుస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. మరి దాదాపుగా 40 years బ్యాక్ కలిసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు మళ్ళీ అంటే అసలు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఇప్పుడు మళ్ళీ కలవటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. మరి ఇలాంటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఇక గ్రామానికి వస్తే మన గ్రామం చాలా సుందరమైనటువంటి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మన గ్రామంలో మనందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగి ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నాము. మరి ఈ గ్రామాభివృద్ధికి మనం వంతు కృషిగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనందరం కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మేము వచ్చేసరికి నేను ఇప్పుడే చెప్పారు ఉదయ్ కుమార్, మా తమ్ముడు రవికుమార్, మేము మన గ్రామానికి మున్సిపల్గా చేసినటువంటి ఫస్ట్ మా తాతగారు తోట సుబ్బయ్య గారు ఈ గ్రామానికి మున్సిపల్గా చేశారు. దాదాపుగా ఆయన 30-40 years దాకా చేశారు. తర్వాత మా నాన్నగారు తోట రామ్మోహన్ గారు మున్సిపల్గా చేయడం జరిగింది. మరి మీరందరికీ కూడా అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నాకు తెలియకపోవచ్చు, కానీ మా తాతగారు మా నాన్నగారు వారందరికీ కూడా పరిచయం ఉంది. అంటే మా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మేము పరిచయం, కానీ అంతకుముందు వాళ్ళకి తెలియకపోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైనా సరే మా కుటుంబం తరఫున మేము అందిస్తాము. మరి ఈ సమావేశానికి ఆహ్వానించి ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించినందుకు మా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. చంద్రరావు గారు వాళ్ళ తండ్రి సుబ్బయ్య గారు, పోతరాజు గారు, నర్సయ్య గారు అని వాళ్ళ కుటుంబం. మాజేటి అనేదే అసలు ఈ ఊరి నుంచి మాకు వచ్చింది. అది నిజంగా మాకు చాలా గర్వకారణం అనమాట. ఇవాళ మాజేరు అనేటువంటి పేరు మా ఇంటి పేరుగా ఉండటం అనేది నిజంగా చాలా గర్వకారణం. అలాగే మా తాతగారు ఈ ఊరికి పునాది రాయిగా నిలబడి ఇవాళ ఇంత అటంతుడు అంతయ్య అని మనం ప్రహ్లాద చరిత్రలో చదువుకున్నాము. అలాగే ఇవాళ ఈ ఊరు ఇంత స్థాయికి చేరుకోవడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ విద్యని మొట్టమొదట మా తాతగారే ఆ ప్రాథమిక పాఠశాల లేనప్పుడు ఒక ఉపాధ్యాయుని పెట్టి విద్యని మొదలు పెట్టించారు. తర్వాత నెమ్మదిగా ప్రభుత్వం నుంచి ప్రాథమిక పాఠశాల అనేది వచ్చింది. అలాగే 1923 సంవత్సరంలో అంటే మా తాతగారికి 17 ఏళ్ల వయసులో అయ్యంకి వెంకటరమణయ్య గారి గ్రంథాలయోద్యమంలో తిరిగి 1923లో 17 ఏళ్ల వయసులో గ్రంథాలయాన్ని మాజేరులో స్థాపించారు. మన ఇటీవల కాలంలో 100 సంవత్సరాలు అది పూర్తి చేసుకుంది. 75 ఏళ్ల ఉత్సవాలు కూడా మాజేరులో జరిగాయి. అలాంటి గ్రంథాలయాన్ని ఈ మాజేరులో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిత్రులందరూ కూడా చాలా మంది ఆ రోజుల్లో ఆ గ్రంథాలయంలో చదువుకున్నటువంటి వాళ్ళే, ఆ పుస్తకాలు అవన్నీ చదువుకుంటున్నాడు. అలాగే ఆయన నాటక కళని కూడా చాలా బాగా పోషించారు. ఆయన వేయటమే కాక ఊర్లో అనేక బాల సరస్వతి నాట్య మండలి అనేటువంటి ఒక నాట్య మండలిని ప్రవేశపెట్టి ఆ నాట్య మండలి పేర ఊర్లో అన్ని రకాల వాళ్ళతో కూడా స్పష్టంగా 6 నెలలు సంవత్సరం పాటు తర్ఫీదు ఇచ్చి ఆ మాట నాటకంలో స్పష్టత వచ్చిన తర్వాతే వేయించేవారు. నా చిన్నప్పుడు పల్లె పరుచని మన అగ్నికుర క్షత్రియుల వాళ్ళ కుర్రాళ్ళతో అప్పట్లో వేయించారు. 60s అబౌట్ 70s. ఆ టైంలో నిజంగా వాళ్ళకి అసలు ఏమీ చదువు రాదు, కానీ ప్రతిరోజు ఆయన బందరెళ్ళి వచ్చి రాత్రి 8-9 గంటలకి వాళ్ళని కూర్చోబెట్టి అలా తర్ఫీదు ఇచ్చి అన్ని నెలలు వాళ్ళతో వేయించారు. వాళ్ళ నోట్లోంచి
ఆ చదువులు అనేటువంటి వాళ్ళ నోట్లోంచి ఒక్క మాట కూడా అపశృతి అనేది రాలా. అంతటి పరిశీలించి అట్లా ఊరిని అలా నాటకాల్లో కూడా మొట్టమొదటిగా చేశారు. అలాగే బాల సరస్వతి ప్రెస్ పెట్టి అనేక గ్రంథాలను ప్రచురించారు. లైబ్రరీలో కూడా చాలా గ్రంథాలను ప్రచురించారు. ఇటీవల కాలంలో చదువు అనే పుస్తకాలు చదవడం అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి గత 10 సంవత్సరాలుగా చదివేటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఇటీవల కాలంలో నేను మన ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారితో మాట్లాడి మన పంచాయతీ గ్రంథాలయానికి మా ఉన్నటువంటి అప్పటి పాడైపోగా మిగిలిన గ్రంథాలన్నింటినీ కూడా నేను మా తమ్ముడు విరాళంగా ఇచ్చాము. కానీ అప్పట్లో పాత రోజుల్లో మాజీరు పునాది వేసినటువంటి వాళ్ళలో మన గొట్టిపాటి సుబ్బయ్య గారు, అరిసిమిల్లి ధర్మరాజు గారు, మాజేటి రామచంద్రరావు గారు, ఇటు వీళ్ళందరి పేరు మీద కూడా అప్పట్లో బీరువాల మీద మాజేటి రామచంద్రరావు గారి ధర్మం, గొట్టిపాటి సుబ్బయ్య గారి ధర్మం, అరిసిమిల్లి ధర్మరాజు గారి ధర్మం ఇప్పటికి కూడా ఆ బీరువాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ బీరువాలు వాళ్ళ పేర్ల మీద. అంటే అప్పట్లో ఈ పుస్తకాలు చదువుకోవడం, ఈ గ్రంథాలయోద్యమం మీద వారికి ఉన్నటువంటి అభిలాష అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పటికి కూడా పంచాయతీ గ్రంథాలయంలో ఉన్నాయి. కానీ ఆ గ్రంథాలయం కూడా పంచాయతీ వాళ్ళు కూడా ఇది నేను ఇచ్చి ఆల్రెడీ సంవత్సరం పైన సంవత్సరంన్నర, కానీ 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇచ్చానమాట. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి నిలబట్టలేదు. దాన్ని హై స్కూల్కి కానీ ఇస్తే ఇంకొంచెం మరింత బాగా ఉంటుందేమో ఆలోచించి గ్రామ పెద్దలు ఆ గ్రంథాలయాన్ని మా తాతయ్య గారి పేర బాలశ్రీ గ్రంథాలయం ద్వారా చిరస్థాయిగా ఉండేలా ఏదైనా ఆ చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ఇంకొంతమందిని మన మాజేడు గ్రామానికి కృషి చేసినటువంటి పెద్దలు ఉన్నారు. తల్లో నాన్నకిలాగా ఉంటూ మీ అందరి మన్నలను పొందుతూ మీ అందరి గురించి వారు కూడా మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూనే ఉంటారు. మీ ఊరి సంగతులన్నీ మాకు మళ్ళీ మళ్ళీ వీళ్ళు చెప్తూనే ఉంటారు. వీరి ద్వారానే మీ అందరి గురించి కూడా వినటం జరిగింది. తర్వాత మా ఆడపడుచు కస్తూరి, మా తోడికోళ్ళు సుగుణ, అన్ఫార్చునేట్లీ మా సుబ్బారావు గారికి కూడా మా మధ్య గారు అయినటువంటి సుబ్బారావు గారు చాలా ఇష్టం. ఆయన మాజేరు పొలాలన్నా వారికి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అలాగే ముందు మా గురించి మొదలు పెట్టాలంటే నా భర్త డాక్టర్ రంగారావు గారిని చెప్పాను. వారి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల రాలేకపోయి నన్ను ప్రోత్సహించి నన్ను పంపించారన్నమాట. నువ్వు వెళ్ళిరా, తప్పకుండా నువ్వు అందరినీ కలిసి మాట్లాడరా అని చెప్పేశారు. మొదట రంగారావు గారు ఇక్కడ 2 సంవత్సరాలు చదువుకుని అంతర్జాతీయ కళాశాలలో, తర్వాత హిందూ కాలేజీలో బిఎస్ చేసి డిగ్రీ తీసుకొని మాస్టర్స్కి కర్ణాటక వెళ్ళారట. అయితే మీరు అన్నిట్లో స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ అన్నిట్లో రావడంతో యూనివర్సిటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. వాళ్ళకి స్కాలర్షిప్ దొరికిందనమాట. వీళ్ళు చదువులకు ముందు వీళ్ళ తాతగారు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఎందుకు రా వీళ్ళని చదివించడం, పెద్ద పాలేళ్ళని తీసేసి పొలాలకు పంపించగా అని చెప్పి. కానీ వీళ్ళేమో చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నగారిని ఫాలో అవుతూ అందరూ బ్రహ్మాండంగా చదువుకునేప్పటికీ పాపం ఎవరు వ్యవసాయదారులు కాలేకపోయారు. సో వాళ్ళ తాతగారి కోరిక తెరలేమన్నమాట. తర్వాత 1962లో మా పెళ్ళి జరిగింది. వైజాగ్, పూనాలో జాబులు చేస్తూ 1967లో మేము అమెరికా వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక 40 సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో స్థిర నివాసం. మా పిల్లలిద్దరూ అక్కడే ఉన్నారు, అమ్మాయి అబ్బాయి. అప్పుడప్పుడు మేము వెళ్తూ వస్తూ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు అన్నమాట. ఈ ఇందాక తాతగారు చెప్పినట్లు ఈ ఊరి నుంచి ఫస్ట్ గ్రాడ్యుయేట్ తొమ్మల చిట్టి గారు, సెకండ్ గ్రాడ్యుయేట్ రంగారావు గారు. సో ఫ్రమ్ ది విలేజ్ దీస్ ఆర్ ది ఫస్ట్ గైస్ టు గో అనమాట. అదొక గర్వకారణం మీ అందరికీ కూడా. తర్వాత అప్పుడు మామయ్య గారు, అత్తయ్య గారు వీరిద్దరూ 6 పిల్లల్ని ప్రేమగా పెంచడమే కాకుండా వీరు మేనత్త గారు చింతల యశోదమ్మ గారు అని ఉండేవారు. వీళ్ళందరూ ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసి ఆమె చాలా ఆదర్శంగా నిలిచారు వీళ్ళందరినీ చదివి పెంచి పెద్ద చేయడానికి.
వీళ్ళందరూ సదా ఎప్పుడూ తలుసుకుంటూనే ఉంటారు, వారిని అందరినీ స్మరించుకుంటూనే ఉంటారు. అలాగే వీరి అక్క జయప్రద గారు, ఆమె కూడా పరమపదించారు. వీరి బావగారు తహసీల్ దశరథరామయ్య గారు, మీరు అందరికీ వీరు గుర్తే ఉండి ఉంటారు. ఈ ఊర్లో టీచర్గా చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు ఆయన అస్వస్థలో ఉన్నారు కనుక ఆయన కూడా రాలేకపోయారు. ఇక కస్తూరి భర్త గారు, ఆయన కూడా మోహన్ చాంద్ కరమ్చంద్ గాంధీ, పూర్తి పేరు అదే కదా, పూర్తి పేరు ఫుల్గా పెట్టుకున్నారు. గాంధీ గారు కూడా ప్రస్తుతం మన మధ్యలో లేరు, పరమపదించారు. గాంధీ గారు హెడ్ మాస్టర్గా కదా చేశారు మైలవరంలో. వారిని హీరో శోభన్ బాబు గారు మరియు ఆ మైలవరం రాజా గారు వారిని వేరే స్కూల్ నుంచి కావాలని ఆ స్కూల్కి తెప్పించుకొని ఆ స్కూల్లో వేయించుకున్నారనమాట మైలవరంలో. ఇది మా కుటుంబ సభ్యుల గాథ. తర్వాత మీరంతా పలు ప్రాంతాల నుంచి వచ్చేసి వృత్తుల రీత్యా, ఉద్యోగాల రీత్యా అంతంతా ఎదిగి మీ గ్రామానికి రావటం, మీ సమయాన్ని చక్కగా ఆనందకరమైన సంగతి ఇదంతా జరగటం, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ఆశీర్వాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ బృందాన్ని అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి ఆనందింపచేస్తారని ఆశిస్తూ మీ ఆశాజ్యోతి. మేడం విషయం ఇప్పుడే చూస్తున్నాను. గౌతమ్, నమస్కారం. నేను ఎప్పుడు మా జేబులో ఎక్కువ ఉండింది లేదు, బట్ నాన్న ఎప్పుడు చెప్తుంటారు ఇక్కడ చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు దిస్ ప్లేస్. సో రియలీ హ్యాపీ సీ యూ ఆల్ గెట్ టుగెదర్. అందరూ కలిసి మళ్ళీ ఇలా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. మేము మా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ రిటర్న్ మళ్ళీ కలవడమే చాలా పెద్ద టాస్క్ లాగా ఉంటుంటే ఎంతమందిని 40 years తర్వాత కలవడం రియల్లీ చాలా బ్యూటిఫుల్ విజువల్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన గ్రామ పంచాయతీలో అటెండర్గా చేసి ఇల్లు తిరిగి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి కావాల్సిన మంచి చెడులని కూడా చెప్పేవాడు, చేసేవాడు. వాళ్ళు చెప్పినవి కూడా అనుకరించేవాడు. అట్లా నేను నాకిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబేమో ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్లో ఆఫీసర్గా ఉన్నాడు. రెండోవాడేమో పాప, ఆమె డాక్టరు, హైదరాబాద్లో ఓవర్ క్లినిక్ పెట్టుకుని ఉంటుంది. ఇది నా చరిత్ర. ఈ అన్నిటికి కూడా అభివృద్ధి చెందడానికి కానీ నేను డెవలప్ అవడానికి కారణం నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో రాధాకృష్ణమూర్తి గారు ఒకడు, కృష్ణమూర్తి గారు ఒకడు, మాజేటి రామచంద్రరావు గారు ఒకడు, తర్వాత తలుపుల ఆచార్య గారు ముఖ్యంగా. వీళ్ళు నలుగురు నాకు చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు వాళ్ళు. అందుకే మీకు చెప్పడానికి కూడా ఏం చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ. గారి రెండో అబ్బాయిని, మా తాతగారి పేరు మట్టా సూర్యనారాయణ గారు. నేను గత 25 సంవత్సరాల నుండి మాజూరులో కోటి సూర్య విద్యాలయం అని చెప్పి స్కూల్ స్థాపించి నడుపుతున్నాము. అయితే ముందుగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైనా కార్యక్రమం చేయాలంటే దాంట్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా దిగ్విజయంగా నిర్వహించడానికి ఎంతో మంది పాత్రలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడికి మనందరం వచ్చామంటే ఈ విధంగా చేయటానికి సంకల్పించిన వారికి, అలాగే వెనకాల ఎన్నుండి నడిపించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసినటువంటి చంద్రు గారికి కానివ్వండి, అలాగే బేల్పాటి నారాయణరావు గారికి కానివ్వండి, అట్లాగే ఈ విధంగా ప్రతి విషయంలోనూ మరి ఊళ్ళోకి రాగానే అనునిత్యం ఏముండాలని వెనకాలని నడిపించేటువంటి బొర్ర అగ్రాముడి గారే కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే
ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం అనేక విషయాలు చర్చించడం జరిగింది. అనేక మంది పెద్దలు అనేక విధాలుగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాజేరు గ్రామానికి శివాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించడం. ఆ విధంగా ఆర్యపూడి శ్రీనివాసరావు గారు అంటే శంకరరావు గారి అబ్బాయి గారు ఇందాక చెప్పారు. మరి ఈ విధంగా వితరణ చేయటం ఒక విధంగా చెప్పాలంటే ఇది చిన్న విషయం అనేది కాదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తారని మనమందరం కూడా ఆ విషయాల్లో ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మాజర్ లింగంగూడ వంతుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క లింగంగూడ వంతుల గురించి నేను గత 6 సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ లో అనేక మార్లు అర్జీలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనేక ఎండార్స్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా సరే పని అనుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేదాకా కూడా నిర్విఘ్నంగా కష్టపడటం మనం చేయాల్సినటువంటి పని. ఒక చిన్న విషయం చెప్తాను. భద్రాద్రి సుభాషితాల్లో వ్యక్తులు 3 రకాలుగా ఉంటారని చెప్పి వర్ణించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞానత సంతుష్టులై, ఆరంభించి పరిత్యజించరు విజ్ఞాయత్తులై మధ్యము, దేవుడు విఘ్న నిహన్య మానులకు మృత్యునోత్సాహులై ప్రారంభములు ఉత్సవింపరుసుని ప్రజ్ఞాయుధులు కావునన్ అని చెప్పడం జరిగింది. అంటే మనుషుల్ని 3 రకాలుగా విభజించారు. ఒకటి నీచ మానవులు. నీచ మానవులు అంటే పనిని చూసి భయపడి పారిపోయేటటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు ఏంటి మధ్యవులు. ఇదే ఉంది అదే ఉంది, మేము లాగేద్దాం, అచ్చేసేద్దాం, ఇచ్చేసేద్దాం, ఏదైనా చూసేద్దాం, ఆడతో మాట్లాడదాం, ఏదో మాట్లాడదాం అని చెప్పి చెప్తారు. తర్వాత మా వల్ల ఏం కాదని చెప్పి ఏంటి కాలక్షేపం మొహం సాటేస్తారు. మూడో వాళ్ళు ఏం చేస్తారంటే ధీరులు. ధీరులు అంటే ఆడికి ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకెళ్లి కార్యాన్ని సాగిస్తారు. వీళ్ళని భద్రహరి ఏం చెప్పాడంటే ధీరులు అన్నాడు. అదే విధంగా మాజేరు గ్రామంలో గ్రామ నివాసితులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధీరుల యొక్క కోణంలోకి చేరాలని చెప్పి మనం కూడా అనేక విధాలుగా అనేక సమస్యలు మగ్గుతున్నాం. ఈ సమస్యలన్నీ స్టేజ్ మీద చెప్పేవి కాదు. మనం ఏదైనా మంచి విషయాన్ని మైకులో చెప్తున్నారు, చెడు విషయాలు చెవులో చెప్తున్నారు కాబట్టి మనం చెవులో చెప్పుకుందాం. ఏంటి ఇంకా మిగతా విషయాల్ని మనం తదుపరి ఘట్టాల్లో మాట్లాడుకుందాం. అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. మాజేరు అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయినా సరే మాజేరు గ్రామాల్లో కులాలు గాని, మతాలు గాని, ప్రాంతాలు గాని, రాజకీయాలు గాని, వైషమ్యాలు గాని ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా మీకు సభావేదిక ముఖ్యంగా తెలియపరచడం జరుగుతుంది. జై హింద్, జై హింద్, జై హింద్. పెద్ద ఆయన మాట్లాడారు. నిజమే, శివాలయం కంపల్సరీగా ఉండాలి అనేటటువంటి ఆర్యపూడి శ్రీనివాసరావు గారు దాన్ని ప్రకటన చేయటం జరిగింది. దానికి ప్రకటన చేయగానే వెంటనే 111 రూపాయలు వాళ్ళు విరాళంగా దానికి ఇవ్వటానికి, ఆ గుడి యొక్క డెవలప్మెంట్ కి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి అలాగే మన వంతు సహకారం ఎవరన్నా భోజనానికి వెళ్ళాల్సిందిగా, మిగతా వాళ్ళు పరిచయ కార్యక్రమం కావాల్సినటువంటి వాళ్ళు ముందుకు వస్తే ఈ పరిచయ కార్యక్రమం ముందు జరుగుతూ ఉంటది. అందరూ కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్లీజ్ కమ్ టు ద డయాస్. 78-79 బ్యాచ్ దగ్గర నుంచి, అట్లాగే 70-80-81 బ్యాచ్, అక్కడి నుంచి ఎకడమిక్ బ్యాచెస్ అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ని వేదికపైకి చూస్తారు. కాబట్టి తప్పనిసరిగా కాబట్టి వారంతా కూడా ముందస్తుగా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.
తల్లి భారతి వందనమమ్మ మేమంతా నీ పిల్లలమమ్మ కోరే కోరిక ఒకటేనమ్మ ఇచ్చాబుద్ధులు దయచేయమ్మా కారిమ పాప పాప మామా గమారి వేడుకగా మా చదువులు మారే వెలుగువలే మా కందించమ్మ వేడుకగా మా చదువులు మారే వెలుగువలే మా కందించమ్మ దీపామారి సారి సతాని మా పాని నీ సారి సదా తెలుతులు నీవై వేగు చొక్క ఎంజాయ్ హ్యాపీగా ఉన్నాము. నేను ఏపీఎస్ఆర్టీ కంట్రోల్ గా జాబ్ చేస్తున్నాను పిఎంఎస్ బస్ స్టాండ్ విజయవాడలో. నాకు చెప్పగానే 3 నెలల నుంచి నిద్రపడుతుంది, ఆనందపడుతుంది. ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళందరికీ నా పాదాబంధాలు 10 సంవత్సరాలు ఆయుష్ పెంచారు. అందరికీ ఎలాగే కొనసాగాలని అందరూ నిర్ణయించుకుంటున్నాను. ప్లస్ సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి మీరు అందరూ కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం సార్. చేద్దాం ధ్యానం. 10 నిమిషాలు ప్లీజ్ 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 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తే ఆరోగ్యం సర్వరోగ నివారణ సర్వభోగ కారణి. ధ్యానం చేయండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఇంకా 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం చేయండి. లేరు, దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఒక ఆయన ఉన్నారు నిజంగాను, రాము గారు, నేను కొంతకాలం ఆయన దగ్గరికి ఎక్కడ ఉన్నారు? ఈ బ్యాచ్ లో సుగుణ గారు ఉన్నారంట. వారు ఫోన్ చేస్తున్నారా? నేమ్స్ ఒక్కొక్కరు పరిచయం చేసుకోండి ఈ బ్యాచ్. ఒకసారి ఫోటో తీసుకున్నాం. రమాదేవి, శ్రీనివాస్ బాసు, ముద్రేల సీతారాం ప్రసాదరావు. నా పేరు ఆత్మకూడి వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ. భీముల రామారావు. నా పేరు ధర్మారావు పోషడం. నేను మీ చంద్రశేఖర్. నేను రెడ్డమ్మ. నేను తిరుమలశేఖర రాజారావు, పిల్లలు పాతమాజారు. నా పేరు తిరుమలశేఖర రామారావు, కొత్తమాజారు. అల్లరబాయ్. నా పేరు తలసిన చెన్నకేశవ. నేను కాకినాడలో ఉంటాను. లక్ష్మి వెంకటేశ్వరరావు గారి అమ్మాయిని.
అలాగే వేణుపల్లి కోటేశ్వరరావు గారి కోడల్ని కూడా. పేరు గుర్తుకొండ కామేశ్వరరావు, 80-81 బ్యాచ్. మంగళపాటి రామకృష్ణ, గుడ్డుపాటి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరవెంకట నాగమల్లి, లంకపల్లి నుంచి వచ్చేవాళ్ళం. 1980-81 10th క్లాస్ బ్యాచ్. కుండ్లిపల వెంకట నాంచారయ్య నరసింహారావు గారి అబ్బాయి. ఆయన 1980-81 బ్యాచ్ లో ఉన్నటువంటి ఒక విద్యార్థి. తను ఈ ఊళ్ళోనే ఉంటూ శివాలయం నిర్మిస్తే దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ తను ఆమె డొనేట్ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అతనికి అభినందన తెలియజేస్తూ క్లాస్ వాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత 1981-82 బ్యాచ్ అండి. 81-82 సార్ ఒకసారి నా పేరు కొండ నాగేశ్వరరావు అండి. పాదమాలి గారు ట్రావెల్స్ అవార్డు చేసుకున్నాను. నా పేరు ప్రసాద్ అండి, తెల్లం ప్రసాద్, మాగారండి, అడ్డాపాలు చూసుకుంటాను. మురళీకృష్ణ అండి, శ్రీనివాసరావు అండి. నా పేరు నిమ్మగడ్డ వెంకటరావు అండి, SPL గా చేశాను. నిమ్మగడ్డ జగన్ గారి అబ్బాయిని కొత్తమాయ. రావాలి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం పరిచయం చేస్తాం. తదుపరి 84-85 బ్యాచ్. 84-80 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనం డిస్కస్ అవుదాం. అందరూ కూడా పరిచయ కార్యక్రమం అయ్యే వరకు కూడా భోజనానంతరం అంతా వచ్చి ముందుగా పరిచయం చేసుకోవాలనుకుంటున్నాం. నా పేరు తోట రవికుమార్, ఈ మన్సూర్ గారి చంద్రబాబుని. నేను VROగా సెటిల్ అయ్యానండి. థ్యాంక్ యూ. నా పేరు గాజు వెంకటేశ్వర. పనిచేస్తాను, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనండి. అండి, నేను విజయవాడలో సెటిల్ అయ్యాను. నా పేరు మొన్న వెంకటేశ్వర ప్రసాద్, పట్టణాచార్యులు సెటిల్ అయ్యాను. నేను గుట్పాటి రామకృష్ణ ప్రసాద్. నేను 82-83 8వ తరగతి ఇక్కడ కొద్ది కాలం చదివాను. పేరు గొట్టిపాటి శివరామకృష్ణ ప్రసాద్, నన్ను పండు అంటారు. పండు, నేను కర్ణాటక యాదగిరిలో వ్యవసాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్జెక్టులు కూడా 3 ఫస్ట్లు వచ్చినాయి. ఆ సంవత్సరం మాకు యానివర్సరీ చేసి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. నేను హైదరాబాద్ నుంచి రావటం మూలంగా గిఫ్ట్ కూడా తీసుకొద్దాం అనుకున్నా కానీ అనివార్య పరిస్థితుల వల్ల తీసుకురాలేకపోయాను. అలాగే మీ అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్న ఈ ఊరు ప్రజలందరూ, పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా బాగా బహుమతులు తెచ్చుకోవాలి.
బాగా ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ సెంటర్లో నేను ఐటీఐ చదివి కాబట్టి మనం అందరం కూడా ఆయన థ్యాంక్స్ చెప్తాం. నోట్ చేసుకోవాల్సిన కమిటీ వాళ్ళని నోట్ చేసుకున్న వాళ్ళని ఫాలోఅప్ చేయాల్సింది కోరుతున్నాం. మేము శివాలయానికి తాళం మేళం అని ఉంటుంది ఏం చేసేది అమరకం, అది మేము డొనేట్ చేస్తామని ఈ సందర్భంగా. శివాలయానికి డమరకం కూడా ప్రజెంట్ చేస్తానని 70 to 73 బ్యాచ్ మోటివేషనల్ బ్యాచ్ అనిపించింది మొత్తం మీద సీనియర్ బ్యాచ్. వీళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వీరి పేరు కూడా నోట్ చేసుకోవాల్సిన కమిటీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే బ్యాచ్ 89, 90 కూడా వచ్చింది. ఓకే, మీ ఇద్దరిని సపరేట్ ఫోటో తీస్తా. ఓకే, అలాగే 89, 90 మన రుక్మాల్ గారు డొనేషన్ నోట్ చేస్తుంది. ఓకే, ముందు ఫోటో సెషన్ కానీ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు పరిచయ కార్యక్రమం బ్యాచ్ పరిచయం చేయండి. నైన్టీ 91 బ్యాచ్, 90, 91, 91, 92 బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళు 87, 88 బ్యాచ్ అండి. నా పేరు శివ, మా నాన్న బంగపాటి కోటేశ్వరం. 87, 88 బ్యాచ్ అండి. మండల రామకోటేశ్వర నా పేరు. మన్నో కుటుంబరావు గారు మనవండి అండి. మన్నో ఐపీగా మా నాన్నగారి పేరు. హలో, నా పేరు సందీప్ అండి. అర్జా మా నాన్నగారు బ్యాంక్లో చేసేవాళ్ళు. అర్జా పెద్దకన్నయ్య గారి అబ్బాయిని. మరి 89, 90 బ్యాచ్. నేను యుఎస్ కన్సల్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్. మాది 89 బ్యాచ్. నా పేరు వీరపల్లి శ్రీకాంత్, పాలకృష్ణ గారి అబ్బాయిని. నేను గొడ్పాటి బ్రహ్మయ్య గారి అబ్బాయిని. గొడ్పాటి వేణుగోపాల్ నా పేరు. 89 బ్యాచ్. ఈ శివాలయానికి నేను 25,000 డొనేషన్ ఇస్తాను. కొట్టుపాటి వేణు గారు శివాలయానికి కాంట్రిబ్యూషన్ 25,000. క్లాప్స్. నా పేరు కన్నూరు రమణ కుమార్ అండి. మా నాన్నగారి పేరు జగన్మోహన్ రావు గారు. మాది 89, 90 బ్యాచ్. ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన చందు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్లా మా అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. 90, 91 and 91, 92 బ్యాచ్. శివాలయానికి నాన్నగారి పేరు మీద 10,000 నాన్నగారి పేరు మీద శివాలయానికి 10,000 డొనేషన్. వేములపల్లి కుసుమ కుమారి గారు శివాలయ డెవలప్మెంట్ కి 10,000 రూపాయలు డొనేట్ చేస్తానని చెప్పారు. వారు కూడా మరొకసారి అభినందన తెలియజేస్తారు. వేములపల్లి సుబ్బయ్య గారు కోడలు, నాకు 3వ కోడల్ని. నోట్ చేసుకోవాల్సింది. హలో, మా అమ్మాయి మా పుట్లూరి ఓషయ్య గారి కుమారుడు హరీష్ బాబు శివాలయానికి 50,000 నిర్వహణగా ఇస్తున్నాం. పొట్లూరు హరీష్ ఓషయ్య గారి కుమారుడు.
అలాగే ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే బొందలపాలి కోటేశ్వరరావు గారు ఇంకొక 10,000 శివాలయానికి ఆయన తరపున విరాళంగా ఇవ్వటం జరిగింది. అది కూడా కమిటీ వాళ్ళు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కి చెప్తున్నాను 20,000 రూపీస్ పాఠశాల అభివృద్ధి కమిటీకి అందజేసి పాఠశాల అభివృద్ధిలో దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతూ ఉన్నారు. కాబట్టి మల్లంపాటి ప్రసాద్ టీచర్, వన్ ఆఫ్ ద మోడల్ టీచర్ ప్రీవియస్ బ్యాచెస్ లో నాదెళ్ల వెంకటేశ్వరరావు గారు, వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అలాగే వారి యొక్క సతీమణి శివాలయానికి కంచు గంట అలాగే 25,000 రూపాయలు అభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి ఇవ్వటానికి వాళ్ళు ముందుకొచ్చున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సభాముఖంగా. వారికి కూడా గంట 25,000 రూపాయలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే శివాలయ అభివృద్ధికి నిమ్మగడ్డ జగన్నాథరావు గారి కుటుంబం తరపున 1,116 రూపాయలు అనౌన్స్ చేశారు. 1,116 రూపాయలు నిమ్మగడ్డ జగన్మోహన్ రావు గారి పేరు మీద, వారి జగన్నాథరావు గారి పేరు మీద వారి కుమారుడు కుమార్తె ఇద్దరు కలిసి లక్ష్మి సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత బ్యాచ్ ఎవరైనా ఉంటే అప్ టు 2,000 వరకు ఉన్న బ్యాచ్ వాళ్ళ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్లీజ్ లంచ్ తర్వాత అందరూ అయిపోయిన తర్వాత టీ స్నాక్స్ 4ంటికి ఆ టైంలో మనం కూర్చుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాటి మీద మనం ముఖ్యంగా కమిటీ మెంబర్స్ తో కూర్చుని మన నిర్ణయాలు కొన్ని అనౌన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంతా గ్రామం అభివృద్ధి అంటున్నారు, కానీ అభివృద్ధి అంటే డబ్బులు పెట్టి ఊరిని అభివృద్ధి చేయడం అనేది ఏదో కార్యక్రమం అనుకుంటున్నారు. కానీ డెవలప్మెంట్ అనేది మనుషుల్లో రావాలి. ఈ గ్రామం గురించి మామూలుగా ఓడిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ కాలం పుస్తకాళ్ళు అందరూ ఎవరికాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళే, కానీ పోయింది బాగుంటున్నామని ఒక్కరు లేరు. ఎవరో వాళ్ళ పూర్వ విద్యార్థుల సంఘం అందరూ మీటింగ్ పెట్టినప్పుడు మట్టికి అభివృద్ధి గురించి అడుగుతున్నారు అంతవరకు, కానీ దాని గురించి వరకు పట్టించుకుని ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రోడ్డు పోతే భావించుకోవడం లేదు, వైద్యులు పడిపోతే పట్టించుకోవడం అనేది లేదు. ఎవరు అది డెవలప్ చేస్తుంది. వాళ్ళలో మోటివేషన్ రావాలి. ఉండే పొరకాదు ఎవరి కాళ్ళే ఉంటారు, ఎవరు వెళ్ళే పని చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. రేపొద్దు ఈ త్వరకాలంలో ఎవరిని పోతే ఎవరు వాడు ఇంట్లో వాళ్ళు వ్యవసాయం వాళ్ళు లాక్కెళ్ళాల్సిందే, కానీ అందరూ నలుగురు కలిపి తీసుకెళ్లే పరిస్థితులు లేరు. వాడ ఇప్పుడు మొన్న ఈ మధ్యనే 2 కార్యక్రమాలు జరిగినాయి. తమ్మ తాతయ్య గారి భార్య చచ్చిపోతే అందరూ వచ్చారు, పరశురామ ప్రసాద్ గారి భార్య పోతే ఎవరు లేరు. అట్లా ఉన్నారు జనాలు అందరూ. అదంతా ఒకటి మోటివేషన్ చేసి రావాలి. ఆ రోజులో మరి ఆదిశేషయ్య గారు గణితుని పిలవంగానే కమానందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి అన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు.
వారి కుమారుడు పుత్తుకొండ పెరుమాళ్ళు గారు సుబ్బారావు గారు 20,000 రూపాయలు పాఠశాల అభివృద్ధి చేయటం కోసం కమిటీకి అప్పచెప్తూ ఉన్నారు. అలాగే పాత మన మాజేరు గ్రామం యొక్క విశేషాల గురించి మాజేరులో 40-50 సంవత్సరాలు మాజేరు నుంచి బయటకు వెళ్ళిపోయాం సార్. విజయవాడలో ఉంటున్నాము. మేమంతా కొత్తమంతా క్షేమంగా ఉన్నామండి. ఇంకా మాకేమి అంతా ఆత్మీయంగా ఉన్నామండి. మాజేరులో కూడా ఆత్మీయంగా ఉన్నామండి. మేమంతా బాగా సంతోషంగా ఉన్నామండి. ఇంకా ఎక్కువ మాట్లాడతాం. మాట్లాడడం కావాలంట. మామూలుగా అయితే గుడి దగ్గర అయితే రెడీగా ఉన్నా చూసుకోవచ్చా తర్వాత చేసుకోవాలా అప్పుడు చేస్తారా? సార్ అప్పుడే ఓకే అలాగే కూర్చోండి కూర్చోరా సార్. అందరూ సార్ చేతులు మామూలు అలాగే అగ్గిరాముడు, అలాగే ప్రాంగణం యొక్క నవీకరణ, చక్కటి వాతావరణంలో కార్యక్రమం దిగ్విజయంగా జరగటానికి మూల స్తంభాలుగా నిలిచినటువంటి
మన ఇంతటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద అలాగే తూమాటి రమణ గారు, రాము గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా పెద్దలు. రండి 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 రావాలి రావాలి. మోటివేషన్ మీద మాకు హెడ్ మాస్టర్ గారు, మంచి మోటివేటర్ గారు, వారి అబ్బాయి కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఇక్కడ అందరికీ చేయూతనిచ్చి ఇంతటి దిగ్విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక పైన ఎవరైతే ఆ కార్యక్రమం చేస్తారో వారికి వారి దృష్టికి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్లి చేయించాల్సినటువంటి బాధ్యతగా వాళ్ళకి అప్పచెబుతూ అలాగే తర్వాత ఎవరి అవసరం ఫోటో దిగితే కానీ తర్వాత మీ బాధ్యత ఉన్నంత అప్పచెప్తాం. ఇప్పుడు కాబట్టి సార్ అవర్ స్మైల్ 5,000 రూపాయలని స్కూల్ డెవలప్మెంట్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. యార్లగడ్డ వెంకటేశ్వర ప్రసాద్, సన్నాఫ్ దుర్గా ప్రసాద్ గారు వారు 10,000 రూపాయలని ఆ స్కూల్ ప్రైమరీ స్కూల్ డెవలప్మెంట్కి, అంటే స్కూల్స్ రెండు ఉన్నాయండి, ఒకటి ప్రైమరీ స్కూల్ ఉంది, ఇంకోటి హై స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ డెవలప్మెంట్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వేములపల్లి కుసుమ కుమారి గారు 10,005 రూపాయలని శివాలయ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. అన్నం పల్గొన రవి గారు వారు వెంట్రప్రకట నుంచి ఉన్నారు. దీపారాధన కుందులు 2, అంటే శివాలయంలో దీపారాధన కోసం శివాలయానికి 2 పెద్ద కుందులు ఇవ్వటం కోసం, స్టాండ్ కుందులు ఇవ్వటం కోసం వాళ్ళు ఇస్తామని చెప్పారు. అలాగే కాకరపర్తి కృష్ణప్రసాద్ గారు ఘంటసాల నుంచి ఏకహారతి వస్తువుని ఇవ్వటం కోసం జరిగింది. రండి ఉంటే రండి మీరు. అలాగే సూరపురేణి రాధాకృష్ణ గారు శారదా గారి పేరు మీద 5,000 రూపాయలని శివాలయం డెవలప్మెంట్ నిమిత్తం ఇవ్వటం జరిగింది. రావి యశోద గారు కూడా 5,000 రూపాయలు, వీరు కూడా మచిలీపట్నం నుంచి వచ్చున్నారు, గ్రామ అభివృద్ధి కోసం ఇది ఇచ్చారు. అలాగే వేములపల్లి కృష్ణారావు గారు 10,000 రూపాయలు ఇచ్చారు, వీరు కూడా గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చారు. అంటే ఈ గ్రామ అభివృద్ధి కమిటీ వేరండి, అలాగే శివాలయ అభివృద్ధి కమిటీ వేరు. తలుపుల అయిపోయింది. నాగల వెంకటరత్నం గారు అలాగే వేములపల్లి సుకుమారి 10,000 రూపాయలని వారు కూడా శివాలయ అభివృద్ధి కోసం ఇవ్వటం జరిగింది. ఓటుకూరి వెంకటేశ్వర ప్రసాద్ 5,000 రూపాయలని ఈ కార్యక్రమం కోసం ఇవ్వటం జరిగింది. అలాగే వేముల భార్గవరామ్ శ్రీదేవి గారి పేరున 25,000 రూపాయలని శివాలయం కోసం ఇవ్వటం జరిగింది. వేమూరు రమేష్ బాబు గారు ఆల్రెడీ అనౌన్స్ చేసాం. ఇది ఇంతకుముందు అనౌన్స్ చేసిన ఇంకోటి ఉంది, వెంకట్రావు గారి మేనల్లుడు, నామా వెంకట్రావు గారి మేనల్లుడు, వారు కూడా 1,11,111 రూపాయలు శివాలయ అభివృద్ధి కోసం ఇవ్వటం జరిగింది. పేరు వెంకట్రావు, ఈ మేనల్లుడు పేరు సాయి కుమార్, పరుచూరి సాయి కుమార్, పరుచూరి సాయి కుమార్ 1,11,111 రూపాయలు వారు కూడా శివాలయ అభివృద్ధి కోసం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పరుచూరి సాయి కుమార్. అలాగే బండ్లపూడి కోటేశ్వరరావు గారు వారు కూడా శివాలయ అభివృద్ధి కోసం 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. 1,11,111 మొత్తాన్ని ఓట్లు వేసి 3 ఓట్లు అంతే అంతే అయిపోయింది. అలాగే చంద్రపాటి కోటేశ్వరరావు 10,000. ఇంకా ఈ 3 కమిటీల్లో తోచిన కమిటీకి మనం అనౌన్స్మెంట్ ఏమన్నా చేయదలుచుకుంటే ఇక్కడే మనం అనౌన్స్ చేసుకుందాం. ఆ తర్వాత తదుపరి ఇవన్నీ కూడా టోటల్ అమౌంట్స్ ఒక్కొక్క కమిటీకి ఎంత వచ్చినాయో
మనం అనౌన్స్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రావెళ్ళ కన్వెన్షన్ ఉదయ్ కుమార్ గారు స్కూల్కి ఒక కంప్యూటర్ని విరాళంగా ఇవ్వడానికి వాడు ఒప్పుకున్నారు. అలాగే మాదల నాగయ్య గారి పేరు మీద వారి కుటుంబ సభ్యులందరూ కలిసి 6 కంప్యూటర్స్ని హై స్కూల్కి బహుకరిస్తామన్నారు. అలాగే గొట్టుపాటి రామకృష్ణ గారు ఒక కంప్యూటర్ని హై స్కూల్కి ప్రకటిస్తున్నారు. అలాగే నేను అంటే కొనకళ్ళ వెంకటేశ్వరరావు గారి అబ్బాయి కొనకళ్ళ రెడ్డమ్మ, నేను ఒక కంప్యూటర్ని హై స్కూల్కి బహుకరిస్తాను. అట్లాగే శివాలయానికి కూడా నా వంతుగా 50,000 రూపాయలు ఇస్తాను. ఇంకా మనం దీనిలో మనకు తోచిన విధంగా ఏదన్నా అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ముందుగా వారి తరపున వచ్చి అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే శివాలయ అభివృద్ధి కోసం నామ వెంకటేశ్వరరావు గారు 50,000 రూపాయలని విరాళంగా ఇవ్వటం జరిగింది. ఏదో మంచి ముహూర్తం వెంకటరావు మొదలుపెట్టినట్టున్నాడు, ఏదో ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యేటట్టు కనపడుతుంది నాకు. వెరీ గుడ్, చాలా మంచి శకనం, మంచి కార్యక్రమం, మంచి కార్యక్రమానికి అందరూ పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇంకా ముందుకి మనం ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఇస్తే అంత బాగుంటుందని చెప్పేసి మరీ కోరుకుంటూ, ఇంకా అనౌన్స్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు వస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా కమిటీలు అనౌన్స్ చేయాలి. కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని కమిటీని 3 కమిటీలు తొందరగా అనౌన్స్ చేయాలని చెప్పేసి శేఖరు కమిటీని త్వరగా మీరు 3 కమిటీలు త్వరగా అనౌన్స్ చేస్తే నేను ఏజెంట్ కృష్ణమూర్తి గారి 2వ అమ్మాయిని, ఆ అమ్మాయి 3వ అమ్మాయి, ఆవిడ పెద్ద అమ్మాయి. ఏజెంట్ కృష్ణమూర్తి గారు అంటే మా జేరులో తెలియనాడు ఎవరు లేరు. మాస్టర్ నలుగురు సాక్షి గారు, ఏజెంట్ కృష్ణమూర్తి గారు, మాజేటి రామచంద్రరావు గారు, వీళ్ళంతా కూడా ఒక టీం అన్నమాట. మరి నేను ఇక్కడ హై స్కూల్ లేనప్పుడు నేను చదువుకున్నాము. ఈ ఊళ్ళో మొట్టమొదటి గ్రాడ్యుయేట్స్ గొట్టుపాటి పూర్ణయ్య గారి అమ్మాయి విజయలక్ష్మి ఆడపిల్లలు, 2nd వన్ నేను, 3rd వన్ మా సిస్టర్. అట్లా మా చదువుల కోసం నాన్నగారు మంగళాపురం ట్రాన్స్ఫర్ చేసిన అమ్మ కూడా అక్కడి చదువు కోసం మంగళాపురం వెళ్ళి మళ్ళా 10th అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. మాది నేటివ్ ఇదేను. 1940లోనే తాతగారు అక్కడికి వచ్చారు. నేను హై స్కూల్ కృష్ణా జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎంగా చేశాను. మా సిస్టర్ కూడా హెచ్ఎంగా చేసింది, హై స్కూల్ హెచ్ఎంగా. ఒక దశలో నేను ఈ స్కూల్ హెచ్ఎంగా చేయాలని కోరికగా ఉండేది, కానీ నాకు ట్రాన్స్ఫర్లో కుదరదు రావడానికి. ఆ కోరిక లేకుండానే రిటైర్ అయిపోయాను. సరే 40 నేను వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొద్దిగా మేము హై స్కూల్ మా అమ్మ రిటైర్ అయినప్పుడు హై స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్స్ కూడా వచ్చి కొద్దిగా యూనిట్ ఇచ్చాం. అక్కడ పేరు కూడా ఉంది. ఈసారి మరి శివాలయానికి అమౌంట్ ఇద్దాం కానీ తను మా ఎల్డర్ సిస్టర్ మేము శివాలయం కోసం అంటే రామాలయానికి వెళ్ళొచ్చాము. అక్కడ టైం తెలియాలి గారికి ఒక 40,000 ఇచ్చి వచ్చాము. అక్కడికి వెళ్ళి మా గుడి అక్కడికి వెళ్ళి ఇచ్చి వచ్చాము. ఇక శివాలయం అనేది కొత్తది అవసరం కావాలి అని అనుకున్నాం కాబట్టి దానికి కూడా కొంత ఇవ్వాలని అనుకున్నాము. మరి ఎవరికి శివాలయం గురించి ఎవరు దాన్ని కండక్ట్ చేసి ఏజెంట్ కృష్ణమూర్తి గారు, పుష్పావతి గారు, మా నాన్నగారు అమ్మ
శివాలయానికి 50,000 ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ కేవలం మా నాన్నగారు మా అమ్మగారి జ్ఞాపకార్థం. అసలు ఈ ఊరు ఉపాధ్యాయులు అంటే ప్రాథమికంగా ఏజల కృష్ణమూర్తి గారని పుష్పావతి గారు, వీళ్ళిద్దరు పేరుతో చాలామంది చాలా ఏళ్ళు చదువుకున్నారు. మా అమ్మగారు కొంచెం అన్నోన్గా ఉంటారు, ఎందుకంటే ఊరాలు గోడలు అయినప్పటికీ చాలామంది విద్యార్థులు తయారు చేశారు. అయితే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సీటు చేతిలో ఏ విధంగా చెక్కబడుతుందో అట్లా చెక్కబడ్డారు అనుకోండి. అందులో మా పక్కన తుమ్మ వెంకటేశ్వరరావు గారు పాప అమ్మన్న అని దేవి అనేవాళ్ళం. తను చాలా సైలెంట్గా ఉండేది అనమాట. చాలా చిన్నపిల్లని నేను ఇట్లా తొంగు చూస్తూ ఉండేదాన్ని. ఆ పాపని చదివించొద్దు అనేవాళ్ళు వాళ్ళ అమ్మవాళ్ళు. అయితే బాగా ఎంకరేజ్మెంట్ అమ్మ ఇచ్చేవాళ్ళు. తను కూడా చాలా వినయశీలి. అప్పుడు ఎంత వినయశీలో ఇప్పుడు కూడా నాకు అంతే వినయశీలిగా కనపడింది. మరి చిన్నప్పుడే తెలుస్తుంది అన్నట్టు. మరి ఆ వేళ ఆ రోజుల్లో ఆ పాప పాలిటెక్నిక్ చదువుకుంది. అలాగే వాళ్ళ అన్నయ్య కూడా పాలిటెక్నిక్ మంచి ర్యాంకులో రిటైర్డ్ అయింది. అలాగే ఈ ఊరు ప్రాథమిక విద్యలో బాగా ఫౌండేషన్ వేసినటువంటి మరి తొట్టిపూడి ఇందిరా నెహ్రూ, మరి నాగేంద్రరావు గారు, విజయలక్ష్మి గారు అని నాకు తెలిసినంతలో ఏంటంటే నేను కొద్ది కాలం పాటు అంటే 2 సంవత్సరాలు భోగిరెడ్డిపల్లి యూపీ స్కూల్లో చేశాను బిఫోర్ మ్యారేజ్. అప్పుడుగా నాకు వినిపించిన శబ్దము, నేను చూసిన అనుభవము నాగేంద్రరావు గారు, విజయలక్ష్మి గారు గట్టి ఉపాధ్యాయులు. వాళ్ళు కూడా అన్నోన్ అన్సీన్గా ఉంటారు. అంతా వాళ్ళు పేరు కోసం కానీ ఎవరికైనా కనపడాలనుకునే వధువరులు కూడా కాదు. అంత ఇదిగా అంత డిసిప్లిన్ అనమాట. కరెక్ట్ టైం ఒక గ్రామంలో అంత కరెక్ట్ టైం పనిచేసి మాత్రం వాళ్ళిద్దరే చెప్పక తప్పదు. అంత బాగా పనిచేశారు. ఎంత బాగా పరిచయం ఉందా ఆయన గట్టిగా పాయింట్అవుట్ చేసి ఏ టీచర్ కరెక్ట్గా రాలేదు. ఒక ప్రైమరీ స్కూల్లో ఎవరండి అంత కరెక్ట్గా పనిచేసినారు మాత్రం వాళ్ళిద్దరు. కాబట్టి ఎంతోమంది విద్యార్థులు మన గ్రామం నుంచి వెళ్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఊరు పిల్లలుగా మేము బాల్యస్మృతిలో ఎక్కువ జ్ఞాపకం. మేము బుజ్జి అని వాణి అని మేమంతా కలిసి ఆడుకునేవాడు. మా మధ్య ఎటువంటి తారతమ్య లేదు. ఇప్పుడు అనుకుంటాం ప్రతి వాళ్ళు ఎవరు ఊరు అనుకోవాలి వాళ్ళు చూస్తుంటే ఎవరి కాళ్ళు వాళ్ళు చెడగొట్టారు, మీరు పాడైపోయారంటే చిచ్చి బాధ. అట్లాంటి వాతావరణమే లేదు, ఆ స్పర్శే లేదు అనేవాడు. నేను 1982లో భోగిరెడ్డిపల్లిలో చేశాను. అప్పుడు మా పక్కన భాస్కరకాయ రంగయ్య గారు ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు వచ్చాడు, ఏవే రాణి ఎంత పరిష్కరించేవాడు. అదే ఆప్యాయత, ఎంత చక్కని సేవలో వాళ్ళు రంగయ్య గారును భాస్కరకాయ అనిపించే సేవలు అనమాట. అలాగే మంచి విద్యావేత్త కుటుంబం. మరి ఆవిడ కూడా బిహైండ్ ది కర్టెన్ ఉండేవాళ్ళు మాదర నాగయ్య గారు. మరి కొద్ది స్వల్ప ఆ చూట్లో నాకు పట్టిన మంచి గ్రామస్తులు, మంచి గ్రామము, నా గ్రామం అనుకునే పుట్టినూరు. ఎందుకంటే ఇంకా మంచిగా ఉన్నాయి. చాలు, థ్యాంక్స్. ఇన్నాళ్ళకి మాకు అనుభూతి కలిగినందుకు, ఎంతో మంది ఎంకరేజించినందుకు చాలా. వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం అంటే సుబ్బారావు గారి యొక్క మనమలు శ్రీకాంత్ గారు, ఉషారాణి గారు ఇద్దరు కలిసి వాళ్ళు 10,000 రూపాయలని గ్రామ బ్రహ్మం గారి యొక్క జ్ఞాపకార్థం శివాలయ అభివృద్ధి కోసం 25,000 రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది డెవలప్మెంట్ కమిటీకి. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు బేతపూడి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె శకుంతల 5,000 రూపాయలని దేవాలయం యొక్క అభివృద్ధి కోసం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వీడు మా మిత్రుడు చక్కటి వాతావరణంలో అనౌన్స్ చేసి డెవలప్మెంట్కి సహకరించినందుకు చాలా సంతోషం. ఇంకా ముందుకు రావాలి. మనం అంతా గుడి వితిన్ షార్ట్ పీరియడ్లో స్టార్ట్ అవ్వాలి. మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 1,11,116 రూపాయలు తోట రామ్మోహన్ రావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారులు తోట ఉదయ్ కుమార్, రవికుమార్
ఇద్దరు బ్రదర్స్ కలిసి వాళ్ళ నాన్నగారి పేరు మీదుగా 1,11,116 రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది. పెట్టడం కోసం అంటే అసలు కమిటీ శివాలయ అభివృద్ధి కమిటీ తర్వాత వాళ్ళు వేసుకుంటారు. మన తరపు నుంచి వేసేటటువంటి కమిటీలో మొదటిగా ఏకగ్రీవంగా మనం అందరం అనుకున్నటువంటి ఆరేకపూడి శ్రీనివాసరావు గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ వారు భూ విరాళాన్ని వీరిని ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ మన తరపు నుంచి ఆ కార్యక్రమం విరాళాలన్నీ కూడా పోగు చేసి ముందుకు పంపించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ వీరిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో మన తరపు నుంచి ఈరోజు ఈ సమావేశంలో ఏవైతే అనౌన్స్మెంట్, రాబోయే అనౌన్స్మెంట్, ఇంకేమన్నా ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటే అవన్నింటినీ కూడా కలెక్ట్ చేసి గ్రామాభివృద్ధిలో పార్టిసిపేట్ చేయడానికి గ్రామ పెద్దలతో కలిసి కూర్చుని మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా ముందుకు సాగించడం కోసం ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి కర్త కర్మ క్రియ ఏదైతే ఈ కార్యక్రమానికి ఈ రోజు ముందుండి నడిపినటువంటి మన చంద్రశేఖర్ గారిని ఏకగ్రీవంగా దానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవటం అనేటటువంటిది మన పెద్దలందరూ నిర్ణయించారు. గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ శేఖర్. చక్కగా భుజస్కంధాల మీద ఎత్తుకుని నువ్వు ఇలాగే పనిచేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హై స్కూల్లో మన తరపు నుంచి కలెక్ట్ చేసేటటువంటివి, మన దగ్గర నుంచి ఎవరన్నా హై స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చేటటువంటి వాళ్ళు, ఈ కార్యక్రమం ద్వారా అందించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటినీ కూడా వారికి ఆల్రెడీ పాఠశాలకి ప్రత్యేకమైనటువంటి సపరేట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ తోటి అక్కడ ఉన్నటువంటి హెడ్ మిస్ట్రెస్ తోటి, హెడ్ మాస్టర్ తోటి మాట్లాడి ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా, మన వంతు సహాయం అందించే విధంగా దానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి మరి మాజేటి రామారావు గారిని ఇక్కడ కోఆర్డినేషన్, ఇక్కడ మీ ఏజెంట్స్ ఉంటారు సార్, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందుకంటే రాబోయే కాలంలో విద్యాభివృద్ధిలో అసలు ముందు మీ పాత్ర ఎక్కువ ఉంది అక్కడ, మీ మాజేటి వారి పాత్ర ఉంది అక్కడ. అందుకని ఏంటంటే మాజేటి వారిని ముందు పెట్టి మరి అలాగే ఈ ఇందాక కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆయన, లైబ్రరీ బుక్స్ పాఠశాలకి ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఆ విద్యాభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి వారికి ఆ భుజస్కంధాల మీద ఈ కార్యక్రమం కూడా తీసుకుని మన పాఠశాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని రామారావు గారి భుజస్కంధాల మీద పెడుతూ మిత్రులకి ఏమనుకోకుండా ఇది కూడా పోయాలని చెప్పి చదువుతున్నాం. మీకు సపోర్ట్ ఉంటారు సార్, వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటారు. తర్వాత ఇప్పుడు వీటిల్లో ఈ గ్రామంలో ఉండి మన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి. ఈ కమిటీల మూడింటికి కూడా వాళ్ళు ప్రెసిడెంట్స్ గా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్ ఇక్కడ తీసుకుని దానికి పాటుపడేటటువంటి ఒకరిద్దరు మెంబర్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించే వ్యక్తి బర్ర అగ్గిరాముడు గారు. బాబు గారు ఒకసారి మీరు వచ్చి ఈయన కూడా దీనిలో పార్టిసిపేట్ చేసేటటువంటి పరిస్థితి తీసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రామం చక్కగా ముందుకు అభివృద్ధి చెందడంలో ఈ 3 కమిటీలు పనిచేస్తాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామ పెద్దలకి, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎవ్రీవన్. సరే